ఓ ఫల్లా ఏంది గట్లా చిన్న పోయి కూర్చున్నావు పొద్దుగాల బువ్వ తినలే మాగా తిన్నతి. మరి తింటేందో రందు పోయి కూర్చున్నావు ఏమైంది? ఇప్పుడు చెప్తే ఏమైనా తీర్చేటోన్ మార్చేటోన్వా? ఓ బగ్గ అడుగుతున్నావు. చెప్తే కదా ఏందో తీస్తాను ఆరుస్తాను. తీరుస్తావా? ఓ 10,000 బొచ్చడు కష్టాలున్నా. ఏంది జర్ర జర్ర నిమ్మలంగా చెప్పు కొంచెం సమజ్ అయ్యేటట్టు. ఏం చెప్పమంటవే తాత, కడుపు దించుకుంటే కష్టాలు కాళ్ళ మీద పడేటట్టున్నాయి. ఇంటి నిండా పుట్టెడు అప్పులున్నాయి, చేతిలో సిల్లిగా అవ్వలేదు. పోనీ బంగారం ఏమన్నా ఆసరైతుందా అనుకుంటే బంగారం మొత్తం తాకట్టులున్నది. పరిస్థితి అయితే మస్తు అధ్వానంగా ఉన్నదే తాత. దీనికైనా నారాజు అవుతున్నావు. ఇవ నీకు ఉపాయం చెప్పనా బిడ్డ? ఉపాయమా? ఏందే అది? కష్టాలని తీరుతాయా దాంతోని? ఒక్క ఫోన్ కాల్ కొడితే ఫరారైతే. అబ్బా గది ఎందు జల్లిని చెప్పరా అదే. ఒక్క ఫోన్ కాల్ కొడితే వాళ్ళే ఇంటికి వచ్చి మన తాకట్టు బంగారాన్ని ఇడిపిస్తారు. రా పైసలే ఉంటే గిన్ని కష్టాలు ఎందుకుండే నీ అవ్వ? ఇల్లు గవ్వ లేకున్నా కూడా వాళ్ళే ఇడిపిస్తారు. అన్ని నేనేడ తిరుగుతూనే. తిరుగుడు ఎందుకు, వాళ్ళే మన ఇంటికి వచ్చి అన్ని అరసిపోయి పొద్దుగాలే పోతారు. ఒక్క పూటలు ఇడిపిస్తారు మన తాకట్టు బంగారాన్ని. అదే రోజు కొంటారు పైసలకి. కొనేసి ఉన్న పైసలు ఏమైనా మిగిలితే మొత్తం మనకే ఇచ్చేస్తారు. నీ అప్పులు పోతే అన్ని పోతాయి. నిజమానే తాత, ఈ ఉపాయం ఏదో మంచిగా ఉన్నది. నిజంగా లేస్తారా? వస్తారు శర్మ గోల్ కాల్ చేయి, కావాలంటే నీకే తెలుస్తుంది. మంచి ముచ్చట చెప్పినవే తాత. గా నంబర్ ఏదో జల్ది చెప్పరాదు. ఏం చెప్పాడు అనుకో, ఇక స్క్రీన్ మీద కనబడుతుంది ఇక నెంబర్ గుర్తు. అట్లనా? మీకు కూడా కనిపిస్తున్నదా స్క్రీన్ మీద నెంబర్? ఇక నాలాంటి పరిస్థితుల్లో మీరు కూడా ఉన్నారంటే జల్దిన శర్మ గోల్డ్ కంపెనీకి ఫోన్ చేయండి. ఇంకేం చూస్తున్నారు?